హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. సరోజ నాలుగోసారి గుమ్మం బయటకు వచ్చి తొంగి చూసింది రోడ్డు మీదకి. సావిట్లో కూర్చున్న జానకమ్మ సరోజని చూసి చిన్నగా నవ్వుకుంది. ఎందుకే అలా కాలుగాలిన పిల్లిలా తిరుగుతావు? వాడొస్తే ఇంటికి రాడటే, నీ ఆరాటం బంగారు కాను అంటూ మేనకోడల్ని మురిపెంగా చూసి ముసిముసి నవ్వుతోంది. సరోజ పట్టుబడ్డ దొంగలా తడబడింది. ఎర్రబడిన మొహం తిప్పుకుంటూ, నేనేం అందుకోసం చూడలేదు. పోస్ట్ మ్యాన్ వస్తున్నాడేమోనని చూశాను గాని నీ కొడుకు కోసం చూడ్డమేనా ఏంటి నా పని అని బింకంగా అంది. నీకుత్తరాలు రాసేవాడే వస్తుంటే మరెక్కడి నుంచే నీకు ఉత్తరం వస్తుంది? జవాబు చెప్పలేక తడబడి, ఆ మరే, నాకు పనిలేదేంటి? బావ కోసం చూడ్డం తప్ప, ఊరికే తోచక అలా చూశానంతే అంటూ దబాయించింది. జానకమ్మ మేనకోడల్ని చూసి నవ్వింది. పిచ్చిదానా, ఎందుకే అలా కంగారు పడతావు? వాడొస్తాడులే, రాకెక్కడికి పోతాడు అంది. అది కాదత్తయ్య, ట్రైనొచ్చి గంట అయి ఉండాలి, ఇంకా రాలేదేంటి? బాగుంది. రైలొచ్చిందో లేదో, ఈ రైళ్లు సరిగ్గా ఎప్పుడొస్తాయి గనుక. సరోజ ఓ 10 నిమిషాలు ఏదో పత్రిక తిరగేస్తూ కూర్చొని తర్వాత విసుగ్గా లేచి గదిలోకి వెళ్ళింది. ఉదయమంతా ఓపిగ్గా శ్రద్ధగా బావ కోసం సర్దిన గదిని చూస్తూ సంతృప్తి పడింది. అలమారలో పుస్తకాలన్నీ నీట్గా సర్దింది. టేబుల్ క్లాత్ కొత్తది వేసి బావ వస్తువులన్నీ సరిగ్గా సర్దింది. పక్క మీద తెల్ల దుప్పటి పరిచింది. రేడియో మీద బావ ఫోటో ముందు నిలబడి తదేకంగా చూస్తుంటే ఆమె పెదవుల మీద చిన్న నవ్వు మొదిలింది. ఫోటో చేతిలోకి తీసుకుంది. బావా, బావా, ఇప్పుడు మామూలు బావ కాదు, ఉద్యోగస్తుడయ్యాడు. ఇంజనీర్ అయ్యాడు. మంచి కంపెనీలో ఆరంభంలో 600 తెచ్చుకునేంతటి ఉద్యోగి అయ్యాడు. ఉద్యోగస్తుడయ్యాక 6 నెలల తర్వాత వస్తున్న బావ కోసం ఎదురుతెన్నెలు చూడ్డం విసుగుతో పాటు ఎంతో ఆనందంగా ఉంది. 6 నెలలు, ఇదే మొదటిసారి తామిద్దరూ ఇన్నాళ్ళు ఒకరినొకరు చూడకుండా ఉండడం. 6 నెలలు ఎంత భారంగా గడిచాయి. వస్తున్నాను, మరెప్పుడూ దేవిగారు విరహం అనుభవించనక్కర్లేకుండా అనుక్షణం కళ్ళ ముందుండే ప్రయత్నంలో వస్తున్నాను. ఉత్తరంలో వ్యాఖ్యలు గుర్తుకు వచ్చి సరోజ బుగ్గల్లో వెచ్చని ఆవిరి వచ్చింది. అవును, బావని మరెప్పుడూ విడిచి ఉండలేకుండా పెద్దలు పెళ్లి బంధంతో కట్టేస్తున్నారు. మరో 10 రోజుల్లో తామిద్దరూ ఒకటవుతారు. తిరుపతిలో పెళ్లి. అత్తయ్య మొక్కుకుందట, కొడుక్కి ఉద్యోగం దొరికితే తమ పెళ్లి కొండ మీద చేస్తానని. కాదనడానికి, పెళ్లి మా ఇంట్లోనే జరగాలనడానికి తనకెవరున్నారు గనక. తనకెవరూ లేరని తనెప్పుడైనా అనుకుందా? ఈనాడు అనుకోడానికి అమ్మా నాన్న లేకపోతేనేం? అత్తయ్య మావయ్య ఆ లోటు ఏనాడూ కనపరిచారా? 12 ఏళ్ల నుంచి ఇక్కడే పెరిగిన తనకి ఈ ఇంట్లో కోడలు కూతురు అన్ని స్థానాలు ఎప్పుడో వచ్చేశాయి. ఈ పెళ్లి కేవలం తన కోసం మాత్రమే. అత్తయ్య మావయ్యలకు మాత్రం ఎవరున్నారు? బావ ఒక్కగానొక్క కొడుకాయే. అందుకే గుమాస్తాగిరి చేసిన మావయ్య తాహతకు మించి ఇంజనీరింగ్ చెప్పించాడు. ఇంట్లో సిద్ధంగా ఉన్న మేనకోడల్నిచ్చి పెళ్లి చేసి తన బాధ్యత నెరవేర్చుకుని పెద్దతనంతో హాయిగా తమ నీడన సేద తీరుదామనుకున్నాడు. కానీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే మనిషి మనుగడకు అర్థమేమిటి? మావయ్యకి 40 పడిలో బావ పుట్టాడు. మావయ్య రిటైర్ అయ్యే నాటికి అప్పుడే బావ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. బావ ఇంజనీరింగ్లో చేరే నాటికి, ఇంజనీరింగ్ పూర్తి చేసే నాటికి మధ్యకాలంలో ఇంజనీర్లకు ఉద్యోగం దొరకని దుస్థితి ఏర్పడింది. అప్పు చేసి కొడుక్కి పెద్ద చదువు చెప్పించి కొడుకు పెద్ద ఉద్యోగస్తుడైతే తనని ఆదుకుంటాడన్న మావయ్య నమ్మకం, ఆశలు అన్నీ బావకి ఉద్యోగం దొరక్కపోవడంతో హతాశుడైపోయాడు. మావయ్య రిటైర్ అవ్వడం, బావకి 2 ఏళ్లు ఉద్యోగం లేకపోవడం, ఆ 2 ఏళ్లు తమ జీవితానికి ఒక పీడకల. ఇల్లు గడపడానికి, అప్పు చెల్లగొట్టడానికి మావయ్య పడిన పాట్లు దేవుడికెరక. బావ దిగులుతో కుంగిపోయాడు. నిరాశతో అధైర్యపడిపోయిన బావకి ధైర్యం చెప్పడం, ఓదార్చడం తన వంతయింది. ఎంత చిన్న ఉద్యోగమైనా చేస్తానని తయారైన బావకి ఆ మాత్రం అవకాశమూ దొరకలేదని ఎంత బెంగ పెట్టుకున్నాడు. ప్రయత్నించిన బావకి ఉద్యోగం దొరకలేదు కానీ తనకి ఓ చిన్న అవకాశం లభ్యమవుతుంది. మావయ్య అవస్థ గమనించిన పొరుగింటి హెడ్ మాస్టర్ గారు తమ స్కూల్లో లీవ్ వేకెన్సీలో టీచర్గా చేరమన్నారు. ఆ సమయంలో ఆయన దేవుడిలా కనబడ్డారు. బావ అభిమానపడి వద్దన్నాడు. నేనుండి నీ చేత ఉద్యోగం చేయించమన్నావా? ఆడదానివి నీవు ముసలాయన నాన్న సంపాదిస్తుంటే నేను తిని కూర్చోనా? నేను కూలి అయినా చేస్తాను గాని నీ చేత ఉద్యోగం చేయించనని మొండు పట్టుపట్టాడు. బావని అందరూ కలిసి ఒప్పించేసరికి తాతలు దిగి వచ్చారు. ఆ 2 ఏళ్లు బావ మొహంలో నవ్వే కనబడలేదు.
గడ్డమన్నా గీసుకునేవాడు కాదు. కాఫీ ఒకసారి కంటే తాగేవాడు కాదు. చాకలికి బట్టలు వేయకుండా మాసినవి కట్టుకొని తిరిగేవాడు. ఏదన్నా అంటే తమ్మిడి సంపాదన లేని వానికి వేషాలెందుకు అనేవాడు అదోలా నవ్వి. బావ అవతారం చూస్తే గుండెలు తరుక్కుపోయేవి. ఆ నిరాశలో ఏ అఘాయిత్యమన్నా చేస్తాడేమోనని బెంగపడేవారు. అంతలా బాధపడవద్దని, నిరాశపడవద్దని, భవిష్యత్తు మీద నమ్మకం ఉంచమని ఇంట్లో అందరూ ఎన్ని విధాలుగా చెప్పేవాళ్ళో. అత్తయ్య పూజలు, మొక్కులకో బావ ప్రయత్నాలు ఫలించాయేమో గాని ఆఖరికి 2 ఏళ్లకి బావకి హైదరాబాద్‌లో ఒక మంచి కంపెనీలో ఉద్యోగం దొరికింది. కష్టాలు గట్టెక్కాయని అందరూ సంతోషించి, ఉద్యోగంలో చేరిన తర్వాత ఇదే రావడం బావ. ఉద్యోగం వస్తే తప్ప పెళ్లి మాట ఎత్తడానికి వీల్లేదన్నాడు బావ. ఇంకా ఆటంకం లేదు గనక ఏకంగా ముహూర్తం పెట్టేసి రాశాడు మావయ్య. మరి 10 రోజుల్లో పెళ్లి. ఆ తర్వాత హైదరాబాదులో మకాం. వీధిలో రిక్షా ఆగిన చప్పుడు వినిపించి సరోజ ఆలోచన నుంచి తేరుకుని ఆరాటంగా వీధిలోకి గెంతింది. వచ్చింది రిక్షా కాదు, బావ కాదు, పక్కింటి గోపి. సైకిల్ దిగి హడావిడిగా లోపలికి వస్తున్నాడు. సరోజ ఉత్సాహం నీళ్లు గారిపోయింది. అక్కా అక్కా అన్నాడు గోపి గాబరాగా. సరోజను చూడగానే ఏంటి గోపీ? సరోజ గోపిని, అతని గాబరాను చూసి గాబరా పడింది. జానకమ్మ మాటలు విని లేచి గుమ్మం దగ్గరికి వచ్చి గోపి ఇద్దరి మొహాలు చూస్తూ కంగారు పడుతూ ఏదో చెప్పాలని ఆరాటపడుతూ చెప్పలేక తడబడ్డాడు. గోపి వాలకం ఏదో అనుమానం వేసింది సరోజకి. ఆరాటంగా ముందుకు వెళ్ళి గోపి భుజం పట్టుకుని ఏం జరిగింది గోపీ? ఏంటి చెప్పు? ఆతృతగా అడిగింది. మీ రామం మీ రామం బావా? ఏంటి బావా? సరోజ గుండె లయ తప్పింది. జానకమ్మ ఆరాటంగా మా రామం వచ్చాడా? ఏడి? ఏం జరిగింది? అంటూ గాబరాగా అడిగింది. నేను బజార్ నుంచి వస్తుంటే చూశాను. మీ రామం రిక్షాలో వస్తుంటే యాక్సిడెంట్ అయ్యింది. లారీకి గుద్దుకుని బాగా దెబ్బలు తగిలాయండి. అందరూ ఆస్పత్రికి తీసుకెళ్లారండి. అమ్మో! రోడ్డంతా నెత్తురే. నేను ఇలా మీకు చెప్పాలని పరిగెత్తుకొచ్చాను అన్నాడు ఒగరుస్తూ. అప్పటికి గోపి మాటలు జానకమ్మకు, సరోజకి వినపడ్డం మానేశాయి. ఇద్దరూ అలా బాహ్యస్మృతిని కోల్పోయినట్టే నిశ్చేష్టులై నిలబడిపోయారు. ఆస్పత్రికి వెడదామా అక్కా? మాస్టర్ గారేరి? గోపి అంటున్నాడు. సరోజ చప్పున తెలివి తెచ్చుకుని మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళు గోపీ అంది వణుకుతున్న గొంతుతో. నేనందుకే వచ్చాను. రిక్షా తెస్తాను ఉండండి అంటూ గోపి సైకిలేసుకుని వెళ్ళాడు. అత్తయ్య! ప్రాణం లేనట్టు నిలబడిపోయిన జానకమ్మని చూస్తూనే అత్తయ్యా! అంది సరోజ ఏడుపు గొంతుతో. అత్తయ్యా! ఏమిటిది? మాట్లాడత్తయ్యా! అంటూ ఆమెను కదుపుతూ అంది. అప్పటికి జానకమ్మ ఈ లోకంలోకి వచ్చింది. నాయనా రామం అంటూ కింద కూలబడిపోయింది. ఇదెక్కడి కర్మరా నాయనా! ఉద్యోగస్తుడు అయ్యావు, సంతోషంగా ఇంటికి వస్తున్నావు అనుకుంటే ఇదేం ప్రారంభంరా నాయనా! ఏమైంది దేవుడా! అంటూ బోరుమంది. ముందు ఆసుపత్రికి వెళ్దాం పదత్తయ్య. అసలేమైందో బావ ఎలా ఉన్నాడో? ఇక్కడ కూర్చొని ఏడిస్తే ఏం ప్రయోజనం? సరోజ గబగబా ఇంటికి తాళం వేసి జానకమ్మతో రిక్షా ఎక్కింది. ఆస్పత్రికి చేరి అందరినీ వాకప్ చేస్తూ క్యాజువాలిటీ వార్డుకి చేరేసరికి 20 నిమిషాలు పట్టింది. అక్కడున్న నర్సుని అడిగితే ఆమె వాళ్ళని ఎగాదిగా చూస్తూ రిక్షా యాక్సిడెంట్ అయిన ఆయన తాలూకా మీరు? అంది. సరోజ గబగబా తలాడించింది. ఆ నర్సు కాస్త జాలిగా చూస్తూ సారీ, ఇక్కడికి తీసుకొచ్చే త్రోవలోనే ప్రాణం పోయింది. తలకి బలమైన దెబ్బలు తగిలాయి. డాక్టర్ ఏం చేసేది లేదని చెప్పేశారు. రండి చూపిస్తాను అంది. జానకమ్మ కెవ్వుమని అరిచి నేల వ్రాలిపోయింది. సరోజ వెర్రిదానిలా చూసింది. కాసేపు తర్వాత ఏం జరిగిందో ఆమెకు తెలియలేదు. రామం పోయి 3 నెలలు గడిచిపోయాయి. 3 నెలలు గడిచాయనడం చాలా సులువు గాని జానకమ్మ, చలపతిరావు, సరోజలకి ఆ రోజులు ఎంత దుర్భరంగా గడిచాయో చెప్పడం సులువు కాదు. ఆ 3 నెలల్లో ఆ కుటుంబం మళ్ళీ లేచి నిలబడలేనంతగా ఆర్థికంగా, శారీరకంగా చితికిపోయింది. కొడుకు మరణ వార్త వింటూనే అసలే బ్లడ్ ప్రెషర్, గుండె దడ ఉన్న చలపతిరావు కూలిపోయారు. అది పక్షవాతంలోకి దించి ఆయన్ని శాశ్వతంగా లేవలేనట్టుగా చేసేసింది. జానకమ్మ 1 నెల రోజులు మంచం పట్టేసింది. వారిద్దరి దుఃఖం కంటే సరోజ దుఃఖం తక్కువైనది కాకపోయినా ఆమె తన కళ్ళు తాను తుడుచుకుని
పుత్రశోకంతో కుమిలిపోయే వారిద్దరినీ ఓదార్చడం, ధైర్యం చెప్పడం, వారికి సేవ చేయడం, ఇంట్లో పని పాటలు చేసుకోవడం అన్నీ తప్పనిసరి అయ్యాయి సరోజకి. బంధువులన్న వాళ్ళు వచ్చి పరామర్శించి వెళ్ళేవారు తప్ప ఆదుకునేవారెవరు? ఓ చేత కళ్ళు తుడుచుకుంటూ మరో చేత్తో అన్ని పనులు చేయసాగింది సరోజ. ఆదుకుంటాడని, తమ కష్టాల కథ అంతమయిందని సంతోషించిన ఆ తల్లిదండ్రులు నడం విరిగిన మానుల్లా ఆ దెబ్బకి మరీ లేవలేకపోయారు. చిగుర్చి మొగ్గ తొడిగిన సరోజ ప్రేమ పుష్పించి ఫలించకుండానే పెను తుఫాను తాకిడికి అలకవేళ్లతో సహా నేలమట్టమైంది. ఎవరి కోసం బతకాలి? ఎందుకు బతకాలి? అనుకుంటూనే ముగ్గురు జీవోత్సవాల్లా అలా బతుకుతున్నారు. ఆ ముగ్గురు ఒకరినొకరు ఓదార్చుకోవడానికి కూడా శక్తి, మాటలు లేనట్టుగా మూగగా తలో మూల కూర్చునేవారు. ఆ ఇంట్లో శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. ఆ ఇంటి వెలుగు, కళాకాంతులు అన్నీ రామంతోనే పోయినట్టయింది. ఆ దుర్భర శోకానికి తోడు చలపతిరావు మంచాన పడిన దగ్గర్నుంచి దారిద్ర్యానికి, అగ్నికి వాయువు తోడైనట్లుగా ఇల్లు గడవని స్థితికి వచ్చింది ఆ కుటుంబం. ఆయన ప్రైవేట్లు ఆగిపోయాయి. బట్టల షాపులో పని పోయింది. ఆయనకొచ్చే పెన్షన్ డబ్బులు బియ్యానికి కూడా సరిపోయేవి కాదు. దానికి తోడు ఆయనకి, జానకమ్మకి మందులు. వాళ్ళు వీళ్ళీ జాడుపడి ఇచ్చిన డబ్బులు కొన్నాళ్ళు, మరికొన్నాళ్ళు చేబదుళ్లతో గడిచింది. ఆ తర్వాత రోజు గడవడం కష్టమైంది. ఇంట్లో తాకట్టు పెట్టగలిగినవన్నీ వెళ్ళాయి. అమ్మడానికి తగినవి ఎప్పుడో రామం చదువుకే అయ్యాయి. చలపతిరావు, జానకమ్మగార్లు కొడుకు మరణం దుఃఖాన్ని కాస్త తేరుకొని చూసేసరికి ఇంట్లో పరిస్థితి భూతంలా నిలబడి భయపెట్టింది. సరోజ ఏదన్నా ఉద్యోగం చేయడం అనివార్యమైంది. ఉద్యోగం చేయాలనుకున్నంత మాత్రాన ఉద్యోగం దొరికే కాలం కాదని సరోజకి అర్థమయ్యేసరికి 2-3 నెలలు గడిచాయి. ఆ లోపల మావయ్య ప్రైవేట్లు చెప్పడానికి సిద్ధపడినా ఆ 3 నెలల్లో ఆయన మానేయగానే కొత్త మాస్టర్లను కుదుర్చుకున్న వాళ్ళు కొందరు, ఇంక ప్రైవేట్ అక్కర్లేదన్న వాళ్ళు కొందరు. 1-2 ట్యూషన్లు మాత్రం దక్కాయి. వాటి వల్ల వచ్చే రాబడి అనగా ఎంత? బట్టల కొట్టు ఖాళీ మరొకరికి భర్తీ అయింది. ఎన్ని ఆఫీసులు తిరిగినా, ఎంతమంది ఆఫీసర్లని దర్శించుకున్నా ఫలితం శూన్యమైంది. చలపతిరావు గారి మిత్రులిద్దరు ముగ్గురు మనస్ఫూర్తిగా సహాయపడాలని ప్రయత్నించినా ఆ ఊళ్ళో ఏదీ కలిసి రాలేదు. పక్కింటి ప్లీడరు ఆంజనేయులు గారు చలపతిరావు గారి దుస్థితికి జాలిపడి ఆయన మేనల్లుడు హైదరాబాద్లో ఓ కంపెనీకి మేనేజర్ అని అతనికి రాసి సరోజకి ఏదన్నా ఉద్యోగం ఇప్పించేటట్టు ఒప్పించారు. పొరుగురు వెళ్ళడానికి ఇష్టపడితే ఆ ఉద్యోగం ఇప్పిస్తానని అన్నారు. తప్పకుండా వెడతాను మావయ్య గారు. మీరు వస్తానని రాయండి. ఈ ఉద్యోగం ఇప్పించి పుణ్యం కట్టుకోండి. ఉన్న ఊళ్ళోనే ఉంటే ఎలా కుదురుతుంది? ఈ పరిస్థితుల్లో నాకు కావాల్సింది ఉద్యోగం. అది ఎక్కడన్నా సరే చేస్తాను అంది సరోజ ఆరాటంగా. చలపతిరావు కాదనలేక నిస్సహాయంగా కళ్ళ నీళ్లు నింపుకున్నారు. ఉద్యోగం చేసి ఊళ్ళేలి సుఖపెడతాడనుకున్న కొడుకు తన దారి తాను చూసుకొని వెళ్ళిపోయాడు. నీకెందుకమ్మా మా గురించి ఈ చింత? ఆడపిల్లవు, పెళ్లి చేసుకుని సుఖంగా కాపురం చేసుకోవలసిన దానివి. నీకేం కర్మ పట్టిందమ్మా? ఇదంతా మా కర్మ. త్రాగే వేళ్ళకి గిన్నెడు పాలు బూడిద పాలయ్యాయి. ఆయన, జానకమ్మ కన్నీళ్లు నింపుకున్నారు. ఊరుకోండి మాస్టారు. ఎన్నాళ్ళు ఏడ్చినా ఇంతే. ముందు సంగతి చూడాలి. మీరు మంచంలో పడ్డారు. మరి ఇంక సరోజ తప్ప మరెవరున్నారు? ఆడపిల్లైనా మగపిల్లాడైనా ఆదుకోవాల్సింది ఆ అమ్మాయే గదా! ఆంజనేయులు గారు ఓదార్స్తూ ధైర్యం చెప్పారు. అవును, ఇంక మాకు దిక్కు సరోజే. కానీ అది ఆడపిల్ల. ఎన్నాళ్ళు పెళ్లి కాకుండా ఉంటుంది? ఏం పెట్టి చేయను పెళ్లి? దాని సంగతేమిటి? మా సంగతేమిటి? నాయనా రామం, మమ్మల్ని ఈ గతికి వదిలేసి వెళ్ళిపోయావా బాబూ? ఆయన వెక్కి వెక్కి ఏడ్చారు. సరోజ గుడ్ల నీరు కక్కుకొని అవతలికి వెళ్ళిపోయింది. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. ఏదో త్రోవ ఆ వేళకు చూపిస్తూనే ఉంటాడు. మీరిలా ఏడిస్తే ఆ పిల్ల మరింత బెంబేలు పడిపోతుంది. కాస్త ధైర్యం తెచ్చుకోవాలి అంటూ ఓదార్చి, ధైర్యం చెప్పి సరోజను ఉద్యోగానికి పంపే ఏర్పాట్ల గురించి మాట్లాడి వెళ్ళిపోయారు ఆంజనేయులు గారు. రివ్వున వీస్తున్న చలిగాలికి సరోజ శరీరం వణుకుతుంది. కిటికీ రెక్క దించబోతుంటే ఉండనీయమ్మా, మంచి గాలి వేస్తోందంది పక్కనే కూర్చున్నావిడ. చలేస్తుందండి అంది వణుకుతూ సరోజ. అదేమిటమ్మాయ్ అలా వణుకుతున్నావ్? జ్వరంగాని వచ్చిందా ఏంటి? అంది ఆశ్చర్యంగా చూస్తూ ఆవిడ. నిజంగానే సరోజకు శరీరమంతా వణుకుతుంది. వణికించే చలి తనకేనా? జ్వరం వచ్చింది కాబోలు. అందుకేనేమో అంత చలిగా అనిపిస్తుంది
అనుకుంది సరోజ. తలదిమ్ము, ఒళ్ళు బరువు, కళ్ళు మంటలు. ప్రయాణం నుంచి బడలిక అనుకుంటుంది ఇందాకట్నుంచి. కొంపదీసి జ్వరం వచ్చినట్టుంది. ఇప్పుడెలా భగవంతుడా! వెళ్ళబోయేది కొత్త ఊరు, ఉద్యోగానికి. కానీ బయలుదేరి జ్వరం వెంటబెట్టుకుని వెళ్తుందేమిటి కర్మ! అక్కడికి వెళ్ళి జ్వరంతో ఎక్కడున్నట్టు? ఏం చేసేట్టు? ఆ చలికి వణుకుడికి తోడు భయంతో సరోజ శరీరమంతా కంపించింది. సరోజ ఎర్రబడ్డ మొహాన్ని, వాడిపోయిన మొహాన్ని, ఆమె వణుకుతుండటం చూసి చప్పున ఆవిడ సరోజ చెయ్యి మీద చెయ్యి వేసి, అమ్మా! బాగా జ్వరం వచ్చిందమ్మాయ్! అందుకే అలా వణుకుతున్నావు. ఇందాకట్నుంచి చూస్తున్నాను. అయ్యో! అందావిడ సానుభూతిగా. "ఉమ్, బాగా వచ్చినట్లుంది. ఒళ్ళంతా ఒకటే నొప్పి" నీరసంగా అంది సరోజ. ఒక్కదానివే వెళ్తున్నట్టున్నావు. స్టేషన్‌కి ఎవరన్నా వస్తారా? అంటూ పరామర్శించిందామె. లేదండీ. ఆ ఊరే కొత్త నాకు. ఉద్యోగం కోసం బయలుదేరాను. ఇప్పుడే రావాలా ఈ జ్వరం? అంది సరోజ ముందు సంగతి తలుచుకొని గాబరాగా. అయ్యో పాపం! వెళ్ళగానే ముందు ఎవరన్నా డాక్టర్ దగ్గరికి వెళ్లి మందు తీసుకో అందావిడ. అలాగే అన్నట్టు తలాడించి నీరసంగా కళ్ళు మూసుకుంది సరోజ. అలాగే అంది కానీ తీరా దిగే వేళకి సరోజ ఒంటి మీద స్పృహ లేదు. రైలాగిన వెంటనే పక్కనామె స్టేషన్ వచ్చిందిలే అమ్మాయ్ అంటూ లేపింది. సరోజ కళ్ళు తెరవలేకపోయింది. 2, 3 సార్లు ఆవిడ పిలిచి పిలిచి లేపేసరికి కళ్ళు తెరిచింది. కానీ ఏమీ అర్థం కానట్టు అయోమయంగా చూసి మళ్ళీ కళ్ళు మూసుకుంది. మరోసారి పిలిచి సరోజని లేపాలని ఆవిడ చేసిన ప్రయత్నం వృధా అయిపోయింది. అయ్యో పాపం! ఈ అమ్మాయికి ఒంటి మీద తెలివి లేదండీ. జ్వరం మండిపోతుంది. ఎవరూ స్టేషన్‌కి కూడా రారట. కొత్త ఊరట. ఉద్యోగానికి వచ్చిందట. ఇప్పుడెలా? అంటూ ఆర్దుతగా అంది భర్తతో ఆమె. అయ్యో! ఎలా? మరి మనమేం చేస్తాం? అన్నాడు సాలోచనగా భర్త. పోనీ మనం వెళ్ళే త్రోవలో మన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం. నర్సింగ్ హోమ్‌లో తగ్గే వరకు ఉంటుంది. కాస్త తెలివి వచ్చాక వాళ్ళెవరో కనుక్కొని టెలిగ్రామ్ ఇప్పించుకుందాం. ఆడపిల్లని చూస్తూ చూస్తూ ఒంటరిగా ఈ స్థితిలో ఎలా వదిలేస్తాం? అందావిడ కాస్త సందేహిస్తూనే. భర్త ఏమంటాడోనన్న భయంతో. అతను సరోజ వైపు చూస్తూ మనసులో ఈ గొడవ నెత్తిన వేసుకోవడం ఇష్టం లేకపోయినా చూస్తూ చూస్తూ జ్వరం వచ్చిన అమ్మాయిని ఒంటరిగా అలా వదిలి వెళ్ళిపోదాం అనలేకపోయాడు. సరే, ఆ అమ్మాయిని ముందు లేపి పట్టుకుని బయటికి తీసుకురా. నేను రిక్షా మాట్లాడతాను అంటూ సామాన్లు దింపే ప్రయత్నంలో పడ్డాడు. సరోజను బలవంతంగా లేవదీసి అర్ధచైతన్యావస్థలో ఉన్న సరోజను నడిపించుకెళ్లి రిక్షాలో కూర్చోబెట్టిందామె. కళ్ళు విప్పి ఎక్కడికి ఎక్కడికి తీసుకెళ్తున్నారు నన్ని? అంది సరోజ. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నామమ్మాయి. అక్కడేదన్నా మందు తీసుకుందువు గాని. ఆయనకు నర్సింగ్ హోమ్ కూడా ఉంది. జ్వరం తగ్గే వరకు 2 రోజులు అక్కడే ఉంటే మంచిది. ఏ హోటల్లోనూ ఆడపిల్ల ఒంటరిగా ఎలా ఉంటావు? అందులో జ్వరం అంటున్న ఆమె మాటలు సగమే అర్థమయ్యాయి సరోజకి. ఆ ఊర్లో డాక్టర్ కృష్ణమోహన్‌కి మంచి పేరుంది. ప్రాక్టీస్ పెట్టి 3 ఏళ్లే అయినా బాగా నిలదొక్కుకొని 2 చేతుల డబ్బుతో పాటు పేరు ఆర్జించాడు. మంచివాడు, నెమ్మదైనవాడు, తెలివైనవాడు, కుర్రాడు అన్న ప్రశంసలు పోగు చేసుకున్నాడు. దానికి తోడు నర్సింగ్ హోమ్ కూడా ఆరంభించాడేమో. మరింత ప్రాక్టీస్ పెరిగింది. తండ్రి ప్లీడర్ చేసి ఆర్జించి పెట్టిపోయిన ఆస్తికి ఏకైక వారసుడు. లంకంత ఇల్లు ఉండేది తను, తల్లి మాత్రమే. అంచేత ఇంటి ముందు భాగాన్ని ఆస్పత్రి కన్సల్టింగ్ రూమ్‌గా మార్చుకున్నాడు. ఇంటికి ఆనుకుని పక్కనే నర్సింగ్ హోమ్ కూడా బిల్డింగ్ కట్టించాడు. ఉదయం 7 గంటలకు కాఫీ తాగి పేపర్ చూస్తున్న కృష్ణమోహన్ కాలింగ్ బెల్ విని లేచి వెళ్ళబోయేంతలో పనిమనిషి వచ్చి ఎవరో పేషెంట్ వచ్చారని చెప్పింది. ముందు గది తలుపు తీసి కూర్చోమను, వస్తున్నాను అన్నాడు. వేళకాని వేళల్లో పేషెంట్లు రావడం డాక్టర్ అయిన తనకేం కొత్త? నైట్ సూట్లోనే కన్సల్టింగ్ రూమ్‌లోకి నడిచాడు. సరోజని ఓ బెంచ్ మీద కూర్చోబెట్టి ఆమె కూర్చుంది. ఆమె భర్త పిల్లలతో సామాన్లు కాపలాగా రిక్షా దగ్గర ఉండిపోయాడు. సరోజ నీరసంగా గోడకు జారిపడి కళ్ళు మూసుకుంది. కృష్ణమోహన్ గదిలోకి రాగానే డాక్టర్ గారు, ఈ అమ్మాయికి ఒళ్ళు తెలియని జ్వరమండి. కాస్త చూడండి. పాపం రైల్లో ఒంటరిగా ఊరు వస్తుంది. మీకేమవుతుంది ఈ అమ్మాయి? అబ్బే మాకేమవ్వదండి. రైల్లో వస్తుంటే పరిచయం అయింది. రైల్లో జ్వరంతో తెలివి లేకుండా పడి ఉంటే అలా వదిలేయలేక మీ నర్సింగ్ హోమ్‌లో చేర్పించి వెళ్దామని తీసుకువచ్చాను అంటూ ఆవిడ తనకు తెలిసింది అప్పగించింది. అలాగా అంటూ కృష్ణమోహన్ దగ్గరికి వచ్చి చేయి పట్టుకున్నాడు పల్స్ చూడ్డానికి.
స్పర్శకి కళ్ళు విప్పింది సరోజ. కృష్ణమోహన్ మొహం చూస్తూనే ఆమె కళ్ళు వెడల్పయ్యాయి. వెంటనే ఒక్క ఉదుటున లేచి బావా అంటూ కృష్ణమోహన్ గుండెల మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడవడం ఆరంభించింది. బావా, ఎక్కడికి వెళ్ళిపోయావు ఇన్నాళ్ళు? బావా, ఏమైపోయావు? అంటూ హిస్టీరియా వచ్చిన దానిలా ఏమిటేమిటో అంటూ అలాగే అతని చేతుల్లో వ్రాలిపోయింది. కృష్ణమోహన్ పట్టుకోకపోతే కింద పడిపోయేది. అతను ఈ హఠాత్ సంఘటనకి బిత్తరపోయాడు. సరోజను తీసుకుని వచ్చిన ఆమె తెల్లబోయింది. చటుక్కున ముందుకు వచ్చి కృష్ణమోహన్ చేతిలో రాలిపోయిన సరోజను పట్టుకోవడానికి అతనికి సాయం చేసింది. ఒక్క క్షణంలో కృష్ణమోహన్ తేరుకుని సరోజకు తెలివి తప్పిపోయిందని గ్రహించి ముందీమెను ఆ బెంచ్ మీద పడుకోబెట్టండి అంటూ సాయం పట్టి సరోజను బెంచ్ మీద పడుకోబెట్టాడు. అతని ముఖంలో ఆశ్చర్యం, సందేహం సరోజ వంక పట్టి పట్టి ఒక క్షణం చూశాయి. అతనికేం అర్థం కాలేదు. అతన్ని బావ అందేమిటి? తను ఆమెకి బావ ఎలా అయ్యాడు? తనకి తెలిసినంత వరకు తనని బావా అని పిలిచే వరుసైన బంధువులెవరూ లేరు. జ్వర తీవ్రతతో ఏదన్నా మాట్లాడడం సంభవమే గాని ప్రత్యేకంగా బావా అంటూ ఏడవడం, ఎక్కడికి వెళ్ళావు అంటూ ఏడవడం చిత్రంగా అనిపించింది. ఆ ఒక్క క్షణంలోనే అతనికి లక్ష అనుమానాలు చోటు చేసుకున్నాయి. డాక్టర్ గారు, ఈ అమ్మాయి మీకేమన్నా బంధువా? మీరు ఆ అమ్మాయికి బావ వరుసా? మీకీ అమ్మాయి తెలుసన్నమాట. పోనీలెండి, పాపం ఎవరూ లేరు ఎలా అనుకుంటున్నాను అంటూ ఆవిడ ఆశ్చర్యపోతూనే భారం దిగినట్టు తేలిగ్గా ఊపిరి తీసుకుంది. అబ్బెబ్బే, నాకేం తెలీదండి. ఈ అమ్మాయి ఎవరో కూడా నేను చూడలేదు ఇదివరకు. నన్ను బావ అంటుందేమిటో? అతను అంతకంటే ఆశ్చర్యంగా అన్నాడు. మరదేమిటి అలా అంది? ఉండండి, ముందు ఈ అమ్మాయి సంగతి చూడనీయండి అంటూనే సరోజకు తెలివి తెప్పించే ప్రయత్నాల్లో చేయనారంభించాడతడు. కాసేపటికి కళ్ళు తెరిచిన సరోజ తన మీదగా వంగి ఆరాటంగా చూస్తున్న కృష్ణమోహన్ని చూస్తూనే ఆరాటంగా అతని చేయి పట్టుకుంది. బావా, ఇన్నాళ్ళు ఏమైపోయావు? మమ్మల్ని వదిలి ఎందుకు వెళ్ళిపోయావు? అంటూ అతని చేతిలో మొహం దాచుకుంది ఏడుస్తూ. కృష్ణమోహన్ ఈసారి ఆశ్చర్యపోతూనే, చూడమ్మా, నేను మీ బావని కాను. నీవు నన్ను ఎవరనుకుంటున్నావో? అసలు నీవెవరి తాలూకు? ఒకవేళ తనకు తెలియని దూరపు బంధువులు ఎవరన్నా ఉన్నారేమోనన్న సందేహంతో వివరాలు తెలుసుకుందామని అడిగాడు. కానీ సరోజ ఆ మాటలు వినిపించనట్లు లేదు. మళ్ళీ చిన్న మగత లాంటిది కమ్మినట్టు అర్థం చేసుకున్నాడు కృష్ణమోహన్. ఆ పరిస్థితిలో ఆమెని ఏమడిగినా ప్రయోజనం లేదని బోధపడింది. ఏం, ఇంకా అవ్వలేదా? పిల్లలు ఏడుస్తున్నారు అంటూ ఆమె భర్త లోపలికి వచ్చాడు. ఆమె, డాక్టర్ గారు, ఈ అమ్మాయిని నర్సింగ్ హోంలో ఉంచుకుంటారు కదా, కాస్త నయమయ్యాక ఆ అమ్మాయే వివరాలు చెప్తుంది. మరి నే వెళ్తాను అంటూ తన బాధ్యత తీరినట్టు అప్పగించేసింది కృష్ణమోహన్కి. అతనికి ఏమనాలో ఏం చేయాలో తోచలేదు. ముక్కు మొహం తెలియని అమ్మాయిని పేషెంట్గా ఎలా ఉంచుకోవాలో అలా అని అంత జ్వరంలో దిక్కు మొక్కు లేకుండా వచ్చిన ఓ అయినింటి అమ్మాయిని ఉంచుకోలేనని ఎలా చెప్పాలో అర్థం కాని అయోమయావస్థలో అతను ఉండిపోయాడు. అతని జవాబుని వినకుండానే ఆమె భర్తతో బయటకు వెళ్ళిపోయింది. ఇక ఆలోచనకు స్వస్తి చెప్పి సరోజని పరీక్షించి ఓ ఇంజెక్షన్ ఇచ్చాడు. ఏ జ్వరమో తేల్చుకోవడానికి ఆ కాస్త సమయం చాలదా? ఏది ఎలా ఉన్నా ముందు ఆ అమ్మాయిని నర్సింగ్ హోంలోకి చేర్చి బెడ్ మీద పడుకోబెట్టాలి. పని మనిషిని పిలవడానికి లోపలికి వెళ్ళాడు కృష్ణమోహన్. పూజ గదిలో తల్లి శ్రావ్యంగా స్తోత్రం చదువుతుండడం విని ఒక క్షణం ఆగిపోయాడు. ఆ అమ్మాయి ఏమన్నా దూరం బంధువేమో, తల్లికి తెలుస్తుంది. తల్లిని చూడమనాలి. తనకి తెలియని ఏ దూరం బంధువో ఉండి ఉండవచ్చు. లేకపోతే బావా అని ఎందుకు పిలుస్తుంది? పోనీ బావా అంటే అంది, కానీ ఇన్నాళ్ళు ఎక్కడికి పోయావంటూ ఏడ్చింది మరి. అతని ఆలోచన ముందుకు వెళ్ళలేదు. ఒకసారి తల్లిని చూడమంటే సందేహ నివృత్తి అవుతుంది గదా. తల్లి పూజ ముగిసేంత వరకు ఆరాటంగా ఎదురుచూశాడు. సరస్వతమ్మ బయటికి రాగానే, అమ్మా అమ్మా, ఒకసారి కన్సల్టింగ్ రూంలోకి రావా అడిగాడు. ఆవిడ తెల్లబోయింది. ఎందుకు? ఎందుకురా నాయనా అంది ఆశ్చర్యంగా, ఆరాటంగా. రా చెప్తాను. ఒక వింత విషయం చెప్తాన్రా అంటూ దారి తీశాడు. ఆవిడ గాబరాగా కొడుకు వెంట వెళ్ళింది. బల్ల మీద పడుకున్న సరోజని చూపిస్తూ, ఇలాంటి మరదలు ఒక అమ్మాయి ఉందని ఎప్పుడూ చెప్పలేదే అమ్మా అన్నాడు. ఈ అమ్మాయికి ఏ వరుస భావనమ్మా అన్నాడు. సరస్వతమ్మ కొడుకు వంక, సరోజ వంక ఆశ్చర్యంగా చూస్తూ, ఏమిట్రా, మరదలేమిటి, బావేమిటి? ఈ అమ్మాయి ఎవరు అంది. ఏమో, నాకేం తెలుసు, ఆ సంగతి నీవే చెప్తావేనని పిలిచాను అన్నాడు నవ్వి కృష్ణ.